హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్. ఎస్టర్డే మా హస్బెండ్ బర్త్డే అయింది. మేము ఏం చేసాము, ఆ రోజంతా ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేసాము, ఎలా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నాము అనేదే ఇవాళ వీడియో అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఇందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మా ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈరోజు మా హస్బెండ్ది బర్త్డే కదండి, ఇంకా సాటర్డే. సో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అందుకనే వాళ్ళే దీపారాధన అయితే చేసుకుంటున్నారనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చేత నేను ఇలా దీపారాధన చేపిస్తాను. సో పిల్లలు కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతారు కదా పూజలో అని చెప్పేసి, వాళ్ళకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఇలా దీపారాధన చేయడానికి బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. సో అందరం కలిసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా బర్త్డే అంటే గుడికి వెళ్ళడం ఉంటుంది, ఇక్కడ మనకి ఏం టెంపుల్స్ లేవు కాబట్టి ఇంట్లోనే దీపారాధన అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బొండాలు చేశాను అనమాట. సో సాటర్డేస్ సండేస్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఆయిల్ ఫుడ్స్ అలా వండుతూ ఉంటాను, పూరీలు కానివ్వండి ఏమైనా చేస్తూ ఉంటాను. ఇంకా అది నేను వీడియో తీయలేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలు హోంవర్క్స్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో ఫ్రూట్స్ అనేవి పెట్టాను అనమాట. ఈ ఆరెంజెస్ ఫ్రూట్స్ ఏవైనా సరే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాంటి కంప్లైంట్స్ ఉండవు అనమాట నాకు తినరు అని చెప్పేసి. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ వంట సెక్షన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ బర్త్డే ఈరోజు ఏం స్పెషల్స్ చేయాలి అని చెప్పి అనుకుంటుంటే ఇంట్లో పన్నీర్ ఎలాగో ఉంది కదా, సో పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్ చేసేద్దామా అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. లేట్గా తిన్నామండి బ్రేక్ఫాస్ట్, ఆయిల్ ఫుడ్ కదా అందులోని. ఇంకా పునుకులు అంటే మనకి కొంచెం హెవీగానే ఉంటుంది. దాంట్లోకి కారంగా టమాటా చట్నీ చేశాను. అందరం ఫుల్గా తిన్నాం అనమాట, అందుకే వంట కొంచెం లేట్ అయిందనమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ కటింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకున్నాను. సింపుల్గా బగారా రైసే కాబట్టి వెజిటేబుల్స్ అవి ఏం యాడ్ చేయట్లేదు అనమాట. ఫస్ట్ పన్నీర్ బిర్యానీ అని అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే ఈ మధ్య ఎందుకో బగారా రైస్ తినాలి, దాంతో పాటుగా కర్రీ విడిగా వండుకోవాలి ఇలాగే అనిపిస్తుంది, లేకపోతే దమ్ బిర్యానీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇంకా తర్వాత రోజు ఎలాగో సండేనే కదా, ఆ రోజు దమ్ బిర్యానీ ఏవో ఒకటి ఉంటాయిలే అని చెప్పి ఈరోజు ఇలా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ ఏముందిలేండి, ఇంకా బగారా రైసు కర్రీయే కాబట్టి ఉల్లిపాయలు టమాటా ముక్కలు కొత్తిమీర అంతే. సో నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు కొన్న మిక్సీ జార్ సెకండ్ టైం కొన్నది ఏంటి అని అంటే కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంటుంది, తక్కువ పట్టదనమాట, ఎక్కువైతేనే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు. సో ఇంకా నాకు ఎక్కువ ఒకసారి వేసి ఫ్రిడ్జ్లో ఎందుకో నిల్వ ఉంచిపోద్ది కాదు, ఎప్పుడు కూడా అప్పటికప్పుడే ఇలా దంచే వేస్తాను మ్యాక్సిమం నేను, ఇంకా తక్కువ వేసుకుంటాం కాబట్టి. ఇంకా మీరు అనుకోవచ్చు గ్లాస్లో దంచుతున్నారు ఏంటి అని చెప్పి. సో నేనైతే రోల్ తీసుకోలేదండి ఇక్కడ, ఎందుకు ఎప్పుడు ఉంటామో వెళ్ళిపోతామో తెలియదు, అన్ని వస్తువులు కొనేసినా ఎందుకు వేస్ట్ అని చెప్పేసి కొనలేదన్నమాట. మేబీ ఎప్పుడైనా అనిపిస్తే తీసుకుంటానేమో. లులులో ఉంది, వెళ్ళినప్పుడల్లా చూస్తాను, తీసుకోవాలనుకుంటాను, మళ్ళీ తీసుకోను అనమాట. అయితే నేను ఇక్కడ బగారా రైస్ కోసం అని చెప్పి ఎలక్ట్రికల్ కుక్కర్లో చేస్తాను. దీంట్లో చేస్తే మంచి బాగుంటుందండి, టేస్ట్ అనేది స్మూత్గా వస్తుంది రైస్ కూడా. సో మేము డైలీ రైస్ కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాము, బిర్యానీస్ ఏమైనా చేయాలన్నా ఇందులోనే చేస్తున్నాను అనమాట. అయితే కొంచెం గీ వేసుకున్నాను, గీ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ అలాగే టమాటో ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో మనం బగారా రైస్ చేసుకున్నప్పుడు అన్ని రకాలు వేసేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఆ మసాలా దినుసులు కూడా ఏం వేసుకోలేదన్నమాట, మరీ ఘాటు లేకుండా కొంచెం లైట్గా వేసుకుందాము అని అనుకున్నాను అనమాట. సో అందుకనే నేను విడిగా స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకున్నానండి కంప్లీట్గా. దీంట్లోని గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ బాస్మతి రైస్కి మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు అలాగే వేస్తాను, కానీ ఈసారి వీడియో తీస్తూ ఈ హడావల్లో 2 గ్లాసెస్ వేసేసాను అనమాట. ఇంకా అక్కడే ఉన్నారు మా హస్బెండ్, అది మాట్లాడుకుంటూ మర్చిపోయి వేస్తాను. మీరు కనుక చేస్తే 1.5 వేయండి, ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా అందులో సరిపడగా ఉప్పు అండ్ అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని
మూత పెట్టేసుకోవడమే. సో మనకి మంచిగా బగారా రైస్ మంచి స్మెల్తో పెద్దగా స్పైసీ లేకుండా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను. సో కుండలో చేసుకుంటున్నానండి. ఏంటో ఈ మధ్య నాకు కుండలో చేయాలి అన్న కోరిక ఎక్కువైపోతుంది అనమాట. దీనికోసం కుండలో నేను కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్గా టమాటోలు. సో ఇక్కడ టమాటోలు త్వరగా వేగాలి అని అంటే మనం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఫైనల్గా సరిపడగా కారం. ఇంట్లో చేసిన కారం అవడం వల్ల పెద్దగా మసాలాలు అవసరం లేదు. లైట్గా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అటు ఇటుగా ఫ్రై చేసేసుకొని సరిపడగా నీళ్ళు వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో కుండలో చేసుకుంటే ఆ టేస్టే వేరప్ప. కానీ ఈరోజు లేట్గా చేయడం వల్ల అన్నీ లేట్గా తిన్నాం అనమాట మేము. కానీ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. చెప్పాను కదండి, రైస్ మాత్రం కొంచెం పలుకుగా ఉండాలి. 1.5 గ్లాసే వేసుకోవాల్సి ఉందన్నమాట. ఇంకా తర్వాత కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇంట్లోనే. మా హస్బెండ్ బర్త్డేకి కేకు మా హస్బెండ్ అయితే మా కోసం బాగానే సర్ప్రైజ్గా లేకపోతే కేక్ కొనడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో నేను మాత్రం బర్త్డేకి ఏదైనా తీసుకుందామంటే నా దగ్గర ఏం డబ్బులు ఉండవు కదా, ఎందుకులే వద్దులే అని సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు. ఇంకా సర్లే చాలా రోజుల నుంచి బయట చాలాసార్లు కొంటున్నాం కదా, ఇంకా దగ్గరలోనే వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది అని చెప్పి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలాగా నేను కేక్ కోసం అని చెప్పి మిక్సీ జార్లో 2 eggs తీసుకున్నాను. నా దగ్గర ఆ బౌల్ చిన్నదే ఉందన్నమాట, దానికి సరిపడగానే చేస్తున్నాను. అయితే 2 eggs మిక్సీ జార్లో వేసుకొని 1 cup వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 1 cupకి కొంచెం హెల్త్గానే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు కొంచెం దగ్గుగా ఉందని చెప్పి. మీరు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి, స్వీటు ఇంకా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు. ఇందులో 2 ఇలాచీస్ కూడా వేసేసుకొని మిక్సీ జార్లో పట్టేసుకున్నాను. చేయాలి అని అంటే ఎగ్స్కి బదులుగా పెరుగు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకుంటే కనుక నిమ్మరసం వేసుకొని లైట్గా పిండుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే షుగర్కి బదులుగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను వెనిలా ఎసెన్స్కి బదులుగా ఇంట్లోనే ఉన్న ఇలాచీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. అంతేనండి, కేక్ చాలా సింపుల్. సో ఇదే మిక్సీ జార్లో బాగా మిక్సీ పట్టేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 cup మైదాపిండి అయితే మైదాపిండి, గోధుమ పిండి అయితే గోధుమ పిండి తీసుకోవాలి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ అలాగే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం ఒక 1/4 teaspoon వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టించేసేయాలి. సో ఈ మిక్సీ పట్టినప్పుడు మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. మీరు చేతితో కలుపుకున్నా సరే కానివ్వండి, కొంచెం టైట్గా అనిపిస్తే ఒక 2 spoons పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్, అది ఏదైతే కేక్ గిన్నె ఉంటుందో దానికి ఆయిల్ రాసి కొంచెం పిండి వేసి డస్టింగ్ చేసేసుకొని ఈ ఏదైతే మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి కేక్ బ్యాటర్, అదంతా కూడా అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసేసుకొని నేను ఒక గిన్నెలో, మందపాటి గిన్నెలో ఇసుక అడుగు వేసేసి ఒక 10 minutes పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ముందుగా కాసేపు ఓన్లీ దాన్ని ప్రీహీట్ చేసుకున్నాను. అలా చేసుకోవడం వల్ల ఇది ఇంకా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఆ తర్వాత అందులో కేక్ బ్యాటర్ గిన్నె ఉంటుంది కదండి, అది పెట్టేసుకున్నాను. అన్నట్టు మర్చిపోయానండి, అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఏమేమి యాడ్ చేసామనంటే గుమ్మడి గింజలు ఉంటాయి కదా, పంప్కిన్ సీడ్స్, అవి, క్యాజూ నట్స్, అండ్ అలాగే ఆల్మండ్, అవన్నీ కూడా మా హస్బెండ్ సన్నగా చాప్ చేశారు నీట్గా. సో అవన్నీ కూడా పైన యాడ్ చేసేసుకున్నాను. టూటీ ఫ్రూటీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో కేక్ అయితే కరెక్ట్గా బేక్ అవ్వడానికి నాకు 55 minutes పట్టదు. నేను ఇంకా 55 minutes తర్వాతనే నేను డైరెక్ట్గా వెళ్ళి చూసాను, ఇంకా అయిపోయింది. మధ్యలో మనం అస్సలు చూడాల్సిన అవసరం లేదండి. మంచిగా సిమ్లో పెట్టేసుకొని బేక్ అవనిస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంక మధ్యలో వెళ్ళి మనం చూసి చూడాల్సిన అవసరం లేదు. కానీ కంప్లీట్గా సిమ్లోనే పెట్టుకొని మనం బేక్ చేసుకోవాలి, అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చాలా బాగా వచ్చిందనమాట. కొంచెం షుగర్ మాత్రం తక్కువే అయిందండి. సో మీరు ఇంకా కావాలనుకుంటే నేను 1 cup ఫుల్గా వేసియండి, అప్పుడు సరిపోతుంది అనమాట. ఇంకా అంతేనండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ బర్త్డేకి కేక్ కట్ చేసేయడం ఒక్కటే మిగిలిందనమాట. ఇంకా డెకరేషన్స్ ఇవన్నీ కూడా వద్దనేసారు.
సో అందుకనే సింపుల్గా కట్ చేసేద్దాము, సింపుల్గా చేసేసుకుందాము అని చెప్పేసి అన్నారనమాట. ఎందుకో మా హస్బెండ్కి అంత హంగామా చేయడం అవన్నీ కూడా ఇష్టం ఉండదు. దానికి తోడు చిన్నప్పటి నుంచి ఏం బర్త్డేస్ చేసుకోలేదంట. సో ఇలా ఆఫ్టర్ మ్యారేజే ఇలా కేక్ కట్ చేయడం అది అని ఎందుకులే అవన్నీ ఎందుకులే అని చెప్పేసి అంటారనమాట. సో సింపుల్గా చేసేసుకుందాంలే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా మేమైతే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదన్నమాట. ఎందుకు, మా దగ్గర ఏమైనా డబ్బులు మా పర్సనల్గా సంపాదించినవి ఉంటే మా హస్బెండ్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి, నేను ఏదైనా కొనాలి అని అన్నా మా ఆయన దగ్గరే డబ్బులు తీసుకొని ఇవ్వాలి. సో మేమైతే ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. నేను ఇచ్చే గిఫ్ట్ అలా ఒకటే, మా హస్బెండ్ని బాగా చూసుకోవడం, తనకి తోడుండడం. సో ఇవన్నీ పెద్ద పెద్ద మాటలే, కాకపోతే ఇంతే ఇవ్వగలను. ఏమో ఫ్యూచర్లో యూట్యూబ్లో మంచిగా డబ్బులు సంపాదిస్తే మా హస్బెండ్కి సర్ప్రైజ్గా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనేది నా కోరిక అనమాట. మరి అది ఎప్పుడు తీరుతుందో చూడాలి. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ కేక్ కట్ చేసేసుకొని మంచిగా కేక్ తినేసి అలా బయటకు అయితే వెళ్ళిపోయాం అనమాట. షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. సో మా హస్బెండ్ కూడా ఏదో బర్త్డే సందర్భంగా బయట తిరిగేసి వద్దాము అని చెప్పేసి అన్నారనమాట. సో రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తాం కదా, డైలీ రొటీన్ ఒకలాగే ఉంటే ఏం బాగుంటుంది, స్పెషల్ డేస్లో కూడా అంతే కదండి. సో అందుకే మాల్కి అయితే వెళ్ళిపోయాము, కాసేపు అక్కడ స్పెండ్ చేయడానికి. ఈవినింగ్ త్వరగానే వెళ్ళిపోయాము. నైట్ వచ్చేసరికి 10 అలా అయిపోయిందనమాట. అంతసేపు ఇంకా అలా మాల్లోనే టైం స్పెండ్ చేసాము, అటు ఇటు తిరగడం, తినడం, కొనుక్కోవడం. సో ఇవన్నీ కూడా. ఎంట్రన్స్లో ఉన్న ఈ ఫ్రాక్ వైట్ కలర్ది చాలా బాగుంది కదండి, కానీ అక్షరాల మన ఇండియన్ మనీలో 3,427 రూపాయలు అనమాట. సో నేనైతే తీసుకోలేదు. ఇంకా మా చిన్నోడు నా కోసం చెప్తున్నాడు, అమ్మ ఇది బాగుంటుంది, ప్లీజ్ అమ్మ నువ్వు తీసుకో అమ్మా, ఎల్లో కలర్ ఫ్రాక్ బాగుంటుంది అమ్మా అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అలా అన్నీ చూసుకుంటున్నాము. మ్యాక్సిమం మా హస్బెండే నా కోసం అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు బట్టల విషయంలో. నేనేమి దానికోసం హర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను సెలెక్ట్ చేసుకున్నవి ఎలాగో మా ఆయనకు నచ్చవన్నమాట. సో తనే సెలెక్ట్ చేస్తారు. అంటే నచ్చవు మీన్స్ నేను అంత చండాలంగా సెలెక్ట్ చేసుకుంటానని, సెలెక్షన్ నాది అంత దరిద్రంగా ఉంటుందని. మా హస్బెండ్ సెలెక్షన్ అయితే బాగుంటుంది. సో బాగానే తీస్తారు. కొన్ని ఫ్రాక్స్ అవన్నీ కూడా చూసాం అన్నమాట. సో చాలానే తీసి ట్రయల్స్ అయితే వేసాము. వెళ్ళి ఇదిగోండి నా కోసం అన్నీ వెతుకుతున్నారు ఏమేమి తీసుకోవాలా అని చెప్పి. సో ట్రయల్ రూమ్లో ఒకసారి ట్రయల్ వేసేయచ్చు, తీసుకున్నా తీసుకోకపోయినా ఇలా షాపింగ్ ఊరికనే చేస్తే, ఐ మీన్ మనం వెళ్ళి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి అవన్నీ కూడా వేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. కాసేపు టైంపాస్ అనమాట. ఇదిగో ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుందన్నమాట. బుట్ట చేతులు వచ్చాయన్నమాట. కాకపోతే ముందుని వీ నెక్ వచ్చింది కదా, సో అందుకని మాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే డౌన్గా ఉంటుంది కదా నెక్, ఈజీగా క్యారీ చేయలేము మన ఇంట్లో పని చేసుకునే వాళ్ళం. తర్వాత ఈ బ్లాక్ది చూసాము. సో ఇది బాగుంది, నెక్ అదంతా కూడా పైకి ఉందన్నమాట. సో దీని తర్వాత వైట్ కలర్ ఫ్రాక్ ఒకటి చూసాము. సో ఇదైతే చాలా బాగుంది. దీని నెక్ బాగుంది, కలర్ బాగుంది, బుట్ట చేతులు అన్నీ బాగున్నాయి. కానీ లోపల ఏదైతే వేసుకుంటామో అది అవుటర్గా క్లియర్గా కనిపిస్తుంది. అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా చాలా వేసుకున్నాను, అవన్నీ వీడియోస్ తీయలేదు. ఏమీ తీసుకోకుండానే బయటకైతే వచ్చేసాము. మళ్ళీ బయట అటు ఇటు కొన్ని షాపింగ్ అవన్నీ చూసుకొని గ్రోసరీలోకి అవన్నీ తిరిగి టైం స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పి ఇలా ఏదో పెట్టారనమాట. సో పిల్లల కోసం అని చెప్పి దానిలోకి దూరిపోయాము. కాసేపు అక్కడ పిల్లలు అయితే టైం స్పెండ్ చేశారు. సో ఫస్ట్ అయితే మనం అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదిగోండి మా పిల్లలు ఇద్దరు నేమ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డు ఇచ్చిన తర్వాత ప్రతి ఏరియాలో అక్కడ ఏవేవైతే పెట్టారో అక్కడికి వెళ్ళి ఆ కార్డు మళ్ళీ ఇస్తే అది స్కాన్ చేసి ఆ గేమ్స్ మనం అక్కడ ఉన్నవి ఆడొచ్చు అనమాట. సో పిల్లలకి కాసేపు అక్కడ కూడా టైం పాస్ అయిపోయింది. సో అక్కడ ఉన్న గేమ్స్ ఒకటి ఆడుకున్నారు కాసేపు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటి, పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉండాలి, కాసేపు టైం ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగడం, అండ్ అలాగే ఇలా పెయింట్ చిన్నపిల్లలకి క్లే ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనకి రౌండ్ కలర్లో బ్లూ కలర్లో ఉంది కదా, సో అక్కడ కొన్ని అలాంటి క్యూబ్స్ లాంటివి ఇచ్చారనమాట, రౌండ్గా ఉన్నవి మ్యాగ్నెట్ పెట్టి అంటించున్నాయి. వాటిలో ఒకటి తీసి మనం ఆ సర్కిల్ దగ్గర కనుక పెడితే అక్కడ కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నారనమాట. అంటే రోబోట్స్ ఎలాగా వర్క్ చేస్తాయి, సో ఏంటి అలా ఏఐ గురించి అడ్వాన్స్ టెక్నాలజీ అంతటి గురించి పిల్లలు ఇక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసేసి ఆడేసుకున్న తర్వాత
ఇంకా కేఎఫ్సీ తినాలి అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఇక్కడ బయట ఫుడ్స్ మరీ అంత ఏం బాగోవండి నిజం చెప్పాలంటే. అంటే ఇండియాతో పోల్చుకుంటే మరీ గొప్పేం కాదు. ఓకే, ఇట్స్ ఓకే, యావరేజ్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇంట్లో చేసుకున్నవి కూడా బాగుంటాయి, బయట తినేదానికంటే ఇంట్లో చేసుకున్న ఫుడ్సే బాగుంటాయి అని నా ఫీలింగ్ ఉంటుంది. సో తిన్నాక మేము అదే అనుకుంటాం కూడా. కాకపోతే బయటకు వెళ్ళాలి తినాలి అన్న కోరిక మీద ఊరికి అలా బయటకు వెళ్తాము. తీరా తిన్న తర్వాత ఏం బాగుంది, అస్సలు బాగాలేదు తెలుసా అని ఫీలింగ్ వస్తుంది. ఇండియాని ఎక్కడైనా మిస్ అవుతున్నాము అని అంటే ఇదిగోండి ఇలాంటి ఆ ఫుడ్, ఆ రెస్టారెంట్కి బయటకు వెళ్ళి తినడం, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి. సో అక్కడైతే ఎక్కువ అవే మిస్ అవుతూ ఉంటాం ఇక్కడైతే. ఎందుకంటే మనకు అక్కడ ఆ ఫీలింగ్ రాదనమాట. ఇక్కడ ఎన్ని డబ్బులు పెట్టి ఎంత కొన్నా సరే అంత ఫీల్ రాదు. అబ్బా వావ్ అన్నట్టు కూడా ఫుడ్ ఏమి ఉండదు. ఓకే, బాగానే ఉంటుంది. సో ఇంక అంతేలేండి, కొన్ని కావాలంటే కొన్ని అలాంటివన్నీ మిస్ అవుతూ ఉండాలి కదా. సో ఇక్కడ ఆడేసుకున్న తర్వాత మేమైతే కేఎఫ్సీ తినడానికైతే వెళ్ళిపోయాం అనమాట. ముందు రోజు వ్యాలంటైన్స్ డే అవ్వడం వల్ల లులు మాల్ ముందు ఇలాగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే సీనరీ ఒకటి పెట్టారు. అక్కడ కొన్ని పిక్స్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా కేఎఫ్సీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కేఎఫ్సీ తినేసిన తర్వాత మళ్ళీ కొంచెం షాపింగ్ అవన్నీ చేసుకొని రిటర్న్ అయిపోయాం అనమాట. సో చూసారు కదండి, ఇదండి ఇవాల్టి వ్లాగ్, మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్. చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాము, అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు. కాకపోతే ఇలా ఎప్పుడు ఎలా జరుపుకుంటామో ఇంకా అలాగే జరుపుకోవాలి అన్న ఇది మీద ఇంకా చాలా సింపుల్గానే చేసేసుకున్నారు మా హస్బెండ్ అయితే మాత్రం. చెప్పాను కదా, ఫ్యూచర్లో నా ఓన్గా నేను ఎర్న్ చేస్తే మా హస్బెండ్ కోసం స్పెషల్గా బర్త్డే చేయాలి అనేది నా కోరిక, ఒక గిఫ్ట్ కొనాలి అనేది నా కోరిక. మరి ఎప్పుడు సక్సెస్ అవుతానో, ఎప్పుడు డబ్బులు సంపాదిస్తానో, ఎప్పుడు మా హస్బెండ్కి గిఫ్ట్ కొంటానో మరి నాకైతే తెలీదు. సో అంతవరకు మీరు నా ఛానల్స్లో ఉన్న వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ